ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆరాధనకి కూడి వచ్చిన మనమందరము ఆరాధించడానికి వచ్చిన ప్రభు ఎలాంటి వారో, ఆయన గొప్పతనం ఏమిటో కొన్ని విషయాలు చదువుకుని తెలుసుకుందాము. మొదటిగా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం తెలియాలంటే వారి ఎన్నుకుంటున్న ఎంపికలు, వారి ప్రాధాన్యతలు చూస్తే వారి గొప్పతనం మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనము. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఈ వచనం మనమందరం ఎరిగి ఉన్నాము. దేవుడు ఈ లోకానికి రావటానికి ఎన్నుకున్న వ్యక్తిగా మరియను మనం చూస్తున్నాము. ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించటం వరకే చూసుకుని ఈ రక్షణ ఇలా ఇస్తే సరిపోద్దిగా అన్నట్లుగా ఏ మనిషిని పడితే ఆ మనిషిని ఎన్నుకోకుండా ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్టు మనం చూస్తున్నాము. ఆమెలో ఉన్న లక్షణం ఏంటంటే, నేను ఏ పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఆయన ఎన్నుకున్న మనిషి ఎటువంటి పాపము అంటే, ఏ పురుషుణ్ణి ఎరుగని దాన్ని అంటే ఏ పాపము చేయని ఆమెను ఆయన ఎన్నుకున్నాడు. అదేవిధంగా రెండవ విషయం మనం చూసుకున్నట్లయితే లూకా 23:53. లూకా 23వ అధ్యాయము 53వ వచనము. అందులో ఎవడును మునుపెప్పుడును ఉంచబడలేదు. మొదటిగా మనం చూసుకున్నప్పుడు ఆయన పుట్టుకలో ఎటువంటి పాపం ఎరుగని స్త్రీని మనం చూసాము. ఆయన ఎన్నుకోవటంలో ఏ పాపం లేని స్త్రీగా ఆమెను ఎన్నుకున్నాడు. రెండవదిగా ఆయన చనిపోయి సమాధి చేయబడటంలో కూడా ఎప్పుడునూ ఎవరు దానిలో ఉండని సమాధిని ఆయన ఎంచుకున్నట్టుగా మనం చూసి ఉన్నాము. రక్షణ వరకు ఒక్కటే చూసుకుని ఉంటే ఆ శిలువ మీద మరణించటం అక్కడి వరకే ఆయన ఆపేసేవాళ్ళు. కానీ ఆయన ఎంపికలు, ఆయన ప్రాధాన్యతలు మనం చూసుకున్నప్పుడు ఏ విషయంలోనూ ఆయన తగ్గినట్లుగా మనం చూడలేము. ఇంకా మూడవ విషయంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనము. ఈ ప్యాసేజ్ కూడా మనం అందరం ఎరిగి ఉన్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే పామ్ సండేగా మనం చూస్తాము. ఈ విషయంలో కూడా దేవుడు ఆయన పుట్టుకలో తన ప్రాధాన్యతను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఆయన చనిపోయి సమాధి పెట్టబడటంలో ఆయన ప్రాధాన్యతను విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఆయన మధ్య జీవితం, ఆ పుట్టుక చనిపోవటం మధ్యలో కూడా ఊరేగించబడాలి, ఏ గాడిదైనా పర్లేదులే అనుకున్నట్టుగా మనం చూడము. ఆయన ఎన్నుకున్న గాడిద కూడా దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండి ఉండలేదు. మనం చూసుకున్నట్లయితే మనం చేసే పనిలో ఈ పని అయిపోయిందా లేదా అని మాత్రమే చూస్తాము. కానీ ముందు దానికి ఎలా ప్రిపేర్ అయ్యాము, లేకపోతే దాని తర్వాత ఎలా ఉంటుంది, ఇవేమీ చూసుకోము. కానీ దేవుని విషయంలో, ప్రభు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ భూలోకానికి రావటానికి ఎన్నుకున్న వ్యక్తి ఏ పాపము, ఏ పురుషుణ్ణి ఎరుగనిదిగా ఉంది. ఆయన సమాధి చేయబడటంలో ఆ సమాధి ఏ మనుషుణ్ణు ఆ సమాధిలో ఇప్పుడు వరకు ఉండలేదు. మూడవదిగా ఆయన ఎన్నుకున్న గాడిద కూడా ఎవరినూ దాని మీద కూర్చుని ఉండలేదు. హోలీ ఉమెన్, ఎంప్టీ టూమ్, లోలీ డాంకీ, ఈ మూడింటిని మనం చూసి ఉన్నాము. ఈ మూడింటిని మనం చూసినప్పుడు ఆయన ఎంపికలు ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏ విషయంలోనూ ఆయన పరిశుద్ధతలో కానీ, ఆయన స్టాండర్డ్స్లో కానీ తగ్గి ఉన్నట్లుగా
మనకు కనిపించదు. కానీ ఈ 4వ విషయం మనం చూద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. నీ పూర్ణ హృదయముతోను. ఈ ఒక మాటను పట్టుకుందాం మనము. చివరిగా నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఆయన ఎన్నుకున్నది, ఆయన ప్రేమించడానికి ఎన్నుకున్నది మన హృదయము. పై వాటన్నిటినీ మనం చూసుకున్నట్లయితే దానిలో ఎటువంటి కల్తీ కానీ కల్మషం కానీ లేనిదిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆయన ఇష్టపడి ఆయన ఎన్నుకున్నది మన పూర్ణ హృదయము. ఆ హృదయం ఎలాంటిదో మనం ఒక వచనంలో చూద్దాము. ప్రసంగి 9:3. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉంది. ఆయన ఎన్నుకున్న మన హృదయము పై వాటిల్లో లాగా ఎవరు లేనిదిగా లేదు. ఎవరు దాని మీద ఆసీనులుగా అంతకు ముందే మన మీద ఆ పాపము మన హృదయంలో నిండినదిగా ఉంది. మనం పాపం ఎరిగిన వారముగా ఉన్నాము. మన మీద పాపము ప్రభుత్వం చేస్తుందిగా ఉంది. కానీ ఈ 3 విషయాల్లో దేవుడు తన ఎంపికలు కానీ తన ప్రాధాన్యతలను కానీ తగ్గించుకోలేదు. కానీ మన విషయంలోకి వచ్చేసరికి ఆయన తన ప్రాధాన్యతలను ఎంపికను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మరియ విషయంలో మనం చూసుకున్నప్పుడైతే దూత ద్వారా ప్రభువు నీకు పుడతారు అన్నట్లుగా ఆయన దూత చెప్పినట్లుగా మనం విన్నాము. రెండవదిగా యోహాను గారు తన అంతటికి తానే వచ్చి ఈ ప్రభు శరీరం నాకు ఇవ్వండి అని ఆ సమాధిలో పెట్టడం మనం చూసాము. మూడవదిగా గాడిద విషయంలో ఇది ప్రభువు కావాల్సి ఉన్నది అని ఎవరో ఒక ఆజ్ఞపూర్వకంగా లేకపోతే ఒక ఆర్డర్ లాగా మనం చూస్తాము. కానీ మన హృదయం విషయంలో పరమగీతంలో చూసుకున్నట్లు, పరమగీతము 5వ అధ్యాయంలో చూసుకున్నట్లుగా ఆయన తలుపు ఎదుటనే నిలిచి తలుపు తడుతూనే ఉన్నాడు. ఆయన మనకి ఏమి ఆర్డర్ వేయలేదు. ఈ హృదయం నాకు కావాలి, లేకపోతే ఇది ప్రభువు కావాలి, లేకపోతే ఈ హృదయంలో నేను నివసించాలి, ఇది నాకు ఇవ్వు అని ఆయన ఆర్డర్ వేసిన వారిగా మనం చూడము. ఆయన నిలబడి తలుపు తడుతున్నట్లుగా, మనం ఎప్పుడు తలుపు తీస్తామా అన్నట్లుగా ఆయన అక్కడ మనం చూడగలుగుతాము. కొంతమంది 20 ఏజ్లో తీయొచ్చు ఆ తలుపు, కొంతమంది 30లో తీయొచ్చు, కొంతమంది 50లో తీయొచ్చు. కానీ మనం ఎప్పుడు తీస్తామో అన్నట్లుగా ఆయన ఆ తలుపు యొద్దనే నిలిచి తడుతున్నట్టుగా చూస్తాము. అదేవిధంగా ఆయన ఎంపిక ఎంత ఉన్నతంగా గొప్పగా ఉందంటే, మనుషుల్లో అందాన్ని ఆయన ఎంచుకున్నట్లయితే అందంగా ఉన్న వారికి మాత్రమే రక్షణ వచ్చేదేమో, లేకపోతే తెలివైన వారిని ఆయన ఎంచుకున్నట్లయితే తెలివి ఉన్న వారికే ఆయన రక్షణ వచ్చేదేమో. ఇలా చూసుకున్నట్లయితే ఇంకా జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, టాలెంట్స్ ఉన్న వారిని ఆయన ఎన్నుకున్న కేవలం వారికి మాత్రమే వచ్చేదేమో. కానీ ఆయన ఎన్నుకున్నది మన హృదయము. హృదయం అందరిది మోసకరమైనది. ఏ ఒక్కరిది ఇది నాది మంచిది అని చెప్పుకోవటానికి లేదు. కాబట్టి ఇలా మనం అందరం కూడి ఉన్నామంటే కేవలం ఆయన ఎన్నుకున్న ఆ ఎంపిక మనకి తెలియజేస్తుంది. ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రియ ప్రభువారిని, మన హృదయాన్ని కోరుకుంటున్న ఆ ప్రభువారిని ఆరాధించుటలో దేవుడు సహాయం చేయనుగాక. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒకవైపు తల్లిదండ్రులను, ఇంకోవైపు ఒక ఐఏఎస్ని కానీ, ఒక కలెక్టర్ని కానీ, ఒక తెలివైన వాడిని కానీ, ఇంకా టాలెంట్స్ ఉన్న వాడిని కానీ, తర్వాత వాళ్ళ కుమారుని కానీ పెడితే తల్లిదండ్రులు ఎప్పుడు ఆ కుమారున్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే తెలివైన వారు వేరే వాళ్ళు ఉండి ఉండొచ్చు, జ్ఞానవంతులు వేరే వాళ్ళు ఉండి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే టాలెంట్స్ ఉన్నవారు ఉండి ఉండొచ్చు. కానీ అక్కడ లాస్ట్లో నిలబడి ఉన్న ఆ కుమారుడు వాళ్ళ స్వరూపంలో ఉన్న కుమారుడు. కాబట్టి
మిగతా ఏ ఏ విషయాల్లో అయినా తల్లిదండ్రుల ప్రాధాన్యత వేరుగా ఉంటుందేమో, కానీ తన పిల్లల విషయంలోకి వచ్చేసరికి బయట వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా వాళ్ళు ఎన్నుకునేది మాత్రం వాళ్ళ కుమారులని. అదేవిధంగా మన ప్రియ ప్రభువారు కూడా ఈ పై విషయాలన్నిటిలో ఆయన ప్రాధాన్యతలు మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్పగా ఉన్నవి. కానీ ఒక్క మన విషయంలోనే ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే, ఈ బాధలు, ఈ ఉమ్మివేయటాలు, ఈ కొరడాలతో కొట్టించుకోవటాలన్నీ ఈ పాపంతో నిండిన హృదయం కోసమే. ఆయన నిలిచి ఉన్నదంతా ఈ పాపంతో నింపబడిన హృదయం కోసమే. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మన హృదయం కోసం ఆయన అంతగా ఆశపడుతున్నప్పుడు ఈ హృదయాన్ని ఆయనకు అర్పిస్తూ ఆరాధన చేద్దాము. నీ రక్త ప్రభావమునా నారోత హృదయం బూను, నీ రక్త ప్రభావమునా నారోత హృదయం బూను, పవిత్ర పరచితి వీనా ప్రతి పాపమును కడిగి, పవిత్ర పరచితి వీనా ప్రతి పాపమును కడిగి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమునా.